హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పాలకూర పప్పు మామిడికాయ టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మళ్ళీ ఈ పప్పును వదలరు. సమ్మర్లో కాబట్టి మామిడికాయ పప్పు పాలకూర చేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు మన వీడియోలో కందిపప్పు పాలకూర మామిడికాయ పప్పు చేసుకుందాం. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా మందికి ఇట్లా తెలియదు. ఈ కాంబినేషన్లో ఇది టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. దానికి కావాల్సినవి కప్పు కందిపప్పు, ఒక మామిడికాయ, 4 టమాటాలు, పాలకూర ఒక 4 కట్టలు ఉంటుంది. ఇది ఫ్రెష్ పాలకూర, ఇది ఆర్గానిక్గా పండించుకుంది. ఈ ఆకుకూర ఎలా పండించుకోవాలో మల్లన్న టెర్రస్ గార్డెన్లో ఉంది. ఒకసారి ఆ ఛానల్ కూడా చెక్ చేయండి. ఇది కూడా ఆర్గానిక్గా పండించుకున్నది. మనం మామిడికాయ అన్నీ మన తోటలో పండించుకునేను. ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఇందులో వేసుకుందాం. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. ఇప్పుడు పప్పుని ఒక 2-3 సార్లు వాటర్ పోసి బాగా కడిగి పెట్టుకుందాం. మామిడికాయని పైన ఉండే తీసుకుందాము. ఇప్పుడు ఇది కడిగి పెట్టుకుందాం. ఇప్పుడు ఇది ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అన్ని టమాటాలు ఇక్కడ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకుందాము. పప్పులో వేసుకుందాం. కుక్కర్లో వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాం. కూర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పాలకూర కూడా వేసుకుందాం. వాటర్ తీసుకుందాం. ఒక 2 గ్లాసులు పోసుకుందాం. టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందాం. పప్పు మంచిగా మెత్తగా ఉడుకుతుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుందాం. ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు పప్పు ఉడికించుకుందాం. 3 విజిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు కుక్కర్ తీస్తుందాం. మంచిగా ఉడికింది పప్పు కూడా. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయలు కచ్చాపెచ్చగా దంచి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు, వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినాం కదా, ఇదంతా కలుపుకోవాలి. మన కన్సిస్టెన్సీ బట్టి వాటర్ పోసుకోవాలి. కారం, ఉప్పు సరిపోయిందని చెక్ చేసుకోవాలి. ఇప్పుడే పప్పు మసలిన దాకా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 3 లేదా 4 ఎండుమిర్చి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. 2 రెబ్బల కరివేపాకు. ఇప్పుడు ఈ తాలింపు పప్పులో వేసుకుందాం. ఇది ఒక 5 మినిట్స్ ఇప్పుడు పప్పు మరగనిద్దాం. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం పప్పుని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.